బ్లౌజ్ మీద గ్రాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది కదా. ఈ రోజు ఒక కొత్త అవుట్ఫిట్ ని చూపించేస్తాను. ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారు? శారీయా లెహంగానా? మీరైతే గెస్ట్ చేయండి. కానీ బ్లౌజ్ అయితే సూపర్ గా ఉంది. ఇంకా గెస్ట్ చేసేది ఏముంది లేండి, రివీలింగ్ పార్ట్ వచ్చేసింది కదా. లెహంగానే చూపిస్తున్నాను. ప్యూర్ గా బ్లౌజ్ అండ్ కింద స్కర్ట్ కూడా మనకి ఆరెంజ్ కలర్ లో వచ్చింది. దానికి కాంట్రాస్ట్ గా డార్క్ బ్లూ కలర్ ఓని అయితే తీసుకున్నాను. ఇంకెందుకు లేట్ చేయడం, పదండి రెడీ అయిపోదాం. ఈ మధ్యలో నేను వేసుకునే ప్రతి లెహంగా గేరా మాత్రం అద్దిరిపోతుంది. అండ్ బ్లౌజ్ మీద ఉన్న ఆ డిజైన్ కూడా చాలా బాగా ఎలివేట్ అవుతుంది. లేటు ఓని వేసి అదర కొట్టేద్దాం పదండి. ఆరెంజ్ మీద డార్క్ బ్లూ ఎంత బాగా కనిపిస్తుందో కదా. రెండు కూడా డార్క్ కలర్స్ అయినా కూడా చూడండి ఎంత బాగా ఎలివేట్ అవుతుందో. ఇంకెందుకు లేటు, మరి ఫటాఫట్ రెడీ అయిపోదాం. అందరికీ గుర్తుంది కదా, సింపుల్ గా రెడీ అవ్వాలి, అలానే గ్రాండ్ లుక్ కూడా చూపించాలి. మనం ముఖానికి మాయిశ్చరైజర్ తప్ప ఇంకేమీ అప్లై చేయము. బ్లౌజ్ కి ఆల్రెడీ చాలా హెవీ వర్క్ వచ్చింది కాబట్టి సింపుల్ నెక్ పీస్ అటాచ్ చేస్తున్నాను. రెడ్ బ్యాంగిల్స్ తో పాటుగా బుట్టలు అటాచ్ చేస్తున్నాను. మరి ఫైనల్ గా చూడటానికి ఎలా ఉందో చూడాలి కదా. ఓకే నాకు అర్థమైంది మీరు ఏం మిస్ అవుతున్నారు. ఇదే కదా ముఖం పెట్టిన తర్వాత లక్ష్మీదేవిలా కనిపిస్తున్నాననే కదా మీ ఉద్దేశం. మరి ఫైనల్ లుక్ కూడా చూసేయాలిగా. చూస్తున్నారా టాప్ టు బాటమ్ ఎంత బాగుందో. ఎంత బానే ఉంది కానీ ఏదో ఒకటి మిస్ అవుతుంది, అది ఇది కదా. మరి ఫ్లవర్స్ ని కూడా పెట్టేసుకుందాం. ఐ హోప్ మీ అందరికి అవుట్ఫిట్స్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. మళ్ళీ రేపు ఒక కొత్త అవుట్ఫిట్ తో అందరినీ కలుసుకుంటా. అంటిల్ దెన్ బై బాయ్.